నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం, ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో పత్తి కొనుగోలులో జాప్యం, ఎంపీ విజయసాయి రెడ్డి. ధర్మం పేరిట అధర్మాచరణ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు, మంత్రి టీజీ భరత్. 29న దీక్షా దివస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనవరి 10 వరకు ధాన్యం కొనుగోళ్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టులో విష సర్పాలు, అదుపులో 2 మహిళలు. ఉమ్మడి ఆదిలాబాద్ను వణికిస్తున్న పులి, రంగంలోకి అటవీ అధికారులు. శబరిమలకు పోటెత్తిన భక్తులు, 9 రోజుల్లో 41 కోట్ల రూపాయల ఆదాయం. సామాజిక మాధ్యమాల ద్వారా కోర్టులపై ఒత్తిడి, విశ్రాంత సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ఫేక్ ఓటింగ్ ను నిరోధించే వరకు బైపోల్స్ లో పోటీ చేయం, బీఎస్పీ అధినేత్రి మాయావతి. శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్, 28న ప్రమాణం. మసీదు సర్వే నేపథ్యంలో హింస, 3 మృతి, 30 మందికి పైగా గాయాలు. గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ, విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తాం, బంగ్లాదేశ్. గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్ముకొని 3 మృతి. ట్రాన్స్జెండర్లకు ట్రంప్ షాక్, ఆర్మీ నుంచి తొలగింపు. పాక్ సర్కారుకు ఇమ్రాన్ భయం, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు రద్దు. ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి, సైరా భాను. బీజేపీ పక్షపాత వైఖరి దురదృష్టకరం, సంభాల్ ఘటనపై రాహుల్ గాంధీ. ఎమ్మెల్యే ఎన్నికలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం, డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు,